ఓ పక్క సుప్రీంకోర్టు హెచ్చరికలు అయినా ఏపీలో ఆగని పోలీస్ టెర్రర్, అడ్డగోలు అరెస్టులు. తెలంగాణలో అందాల పోటీలు, వివాదాలు, సెంటిమెంట్లు. తెలంగాణ ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్న నలుగురు అధికారులు ఎవరు అంటూ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ఒక పత్రిక ప్రధానంగా రాయటంతో అది కూడా చర్చనీయాంశమైంది. మంత్రుల తీరు మీద, మంత్రుల కమిషన్ల వ్యవహారం మీద కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండించడం, ఆ తర్వాత కిషన్ రెడ్డి, కేటీఆర్లు దాని మీద వ్యాఖ్యలు చేయటం, వీటన్నిటి కూడా. తిరంగా యాత్రలు, జైహింద్ యాత్రలు ఏమిటి ఇదంతా దేశభక్తితోటే జరుగుతున్నాయో మంచిదే కదా, అటువంటి వాటి మీద కూడా. అలాగే కేటీఆర్, హరీష్ రావులు భేటీలో ఉన్న విశేషం ఏమిటన్న దాని మీద. ఈ రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు. మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం. దర్యాప్తును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు హెచ్చరించినప్పటికీ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అలాగే సీఎం దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఆయన్ని అరెస్ట్ చేశారు. అసలు ఆధారాలు కనపడవు, ఏమీ కనపడవు, అరెస్టులు మాత్రం సాగిపోతూ ఉన్నాయి. రెడ్ బుక్ కుట్రలో సాగుతున్న అక్రమ అరెస్టుల వ్యవహారం. పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్ అండి. బిల్డప్ చూడండి. జగన్ గారి టైంలో ఇదే సుమంత్ సిన్హా అన్న ఆయన వచ్చి ఒప్పందాలు చేసుకుని, సుమంత్ సిన్హా కానీ ఇతరులు కానీ ఒప్పందాలు చేసుకున్నటువంటి గ్రీన్ ఎనర్జీకి ఆ రోజుల్లో ఎట్లా చెడగొట్టాలని చూసిన పత్రికలు ఇవాళ మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్నట్టుగా పిక్చర్ ఇచ్చి బిల్డప్ చేయడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్ అంటూ భజంత్రి బిల్డప్ బాబాయిలు భారీ ఎత్తున రాశారు. రావడం సంతోషమే, లోకేష్ గారు శంకుస్థాపన చేయడం మంచిదే, దాని కాదనం. కానీ అచ్చంగా ఇప్పుడే వస్తున్నట్లుగా, గతంలో అసలు ఏమి జరగనట్లుగా ప్రచారం చేయటమే దుర్మార్గం. ఇంకా ఈనాడుది ఎంత దుర్మార్గపు చర్య అంటే, సెక్కీకి సంబంధించి ఒక సీఎండీని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి జగన్ గారికి లింక్ పెట్టి పచ్చి అవాస్తవాలని దుర్మార్గంగా రాసింది. ₹2.49 కొంటే అది అవినీతి అయితే, ₹4.60 కొనడానికి చంద్రబాబు గారు ఒప్పుకుంటే అది ఎంత పెద్ద అవినీతి అయి ఉండాలి. అయినా కూడా జగన్ గారికి లింక్ పెట్టకుండా ఈనాడు వాళ్ళకి నిద్ర లేచేదట్లేదు. గవర్నమెంట్ వీళ్ళదొచ్చినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో ఇంకా జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, లేకపోతే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారనే ఫీలింగ్లో ఉన్నారో ఏం పాడో అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఇంకా వల్లభనేని వంశీ అయితే మరీ అన్యాయం. బెయిలు, రిమాండ్, ఆపై మరో కేసు. ఏమిటండి దుర్మార్గం. లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రేరితం. మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. మళ్లీ మునిగిన రాజధాని ఐకానిక్ టవర్ పిల్లర్స్. అదండి అమరావతి. ఇది సాగు భూమి మొత్తాన్ని తీసుకుంటారా? సుమారు 90% మంది ఎకరంలో భూమి ఉన్న రైతులే అంటూ కేతనకొండ సచివాలయం వద్ద నిరసన. పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం. అయినా వాళ్ళు ఏం ఆపరనుకోండి. టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తున్నారు. పార్వతీపురం మహిళా తహసీల్దార్ ఆవేదన. ట్రంప్ మరో పిడుగు. 5% రెమిటెన్స్ పన్ను గ్రీన్ కార్డు హోల్దారులకు కూడా వర్తింపు. మొత్తం అమెరికా నుంచి ఇక్కడ డబ్బు పంపించే ప్రవాస భారతీయులు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ వాళ్ళందరూ 5% ట్యాక్స్ కట్టాలని మొన్న చూసాం కదా. ట్రంప్ గారు ఇది యాపిల్ కంపెనీ ఇక్కడ పెట్టొద్దని చెప్పాడు. ఇప్పుడు మేము వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారంటే, సో అది పరిస్థితి. ఇక తెలంగాణకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఏమంటే, కమిషన్లు ఫుల్, ఖజానా డల్, మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఆ తర్వాత ఆమె ఖండించారు. అయినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా కూడా దాని మీద పెద్ద మంచి ఇష్యూ చేశారు దాని మీద. అట్లాగే దాంతోపాటు సారీ నో లారీ అంటూ ధాన్యం రైతులు ఎదుర్కొన్న సమస్యలు కూడా వార్తలుగా వచ్చాయి. అయితే పవర్ఫుల్గా ఉండాలి. 31,800 మెగావాట్లకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంది 34-35 నాటికి. అందువల్ల ఇప్పటి నుంచి ప్రణాళికలు వేయండి అని రేవంత్ రెడ్డి గారు మంచి సలహా ఇచ్చారు, సూచన చేశారు. విభేదాలు ఒట్టి మాట, కేసీఆర్ మాటే మా బాట. కేటీఆర్, హరీష్ రావు మరి ఇప్పుడు ఎందుకు సడన్గా ఎందుకు కలిశారు ఏంటో మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. రోజుకి మరి 2 గంటలు ఎందుకు మాట్లాడుకున్నారు? రోజు కలుస్తారు మా పార్టీలో ఉన్న. అందాల పోటీలు, అధికారులు సెగపట్లు. దీంతో ఎవరు ఈ ఇష్యూస్లో స్పాన్సరింగ్ డబ్బులు వస్తాయనుకుంటే రాకుండా పోయినాయి అంట. అదేదో గొడవ నడుస్తూ ఉంది. దాని తోడు అందాల భామల కాళ్ళు కడగటం మీద కూడా పెద్ద వివాదం అయింది. అట్లాగే వివేక్ గారి కాంగ్రెస్ పత్రిక అధికారం అంతా నలుగురిదే, ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్లు ఇష్టారాజ్యం అంటూ తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన శాఖలంటూ చాలా ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. వీటి మీద చర్చలో పెడదాం.